అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యంగా పాఠశాలలో ఒక పిల్లవాడు చదువుకోవాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ. ఆధార్ కార్డు లేనిది ఆ పిల్లవానికి ఆ పాఠశాలలో అడ్మిషన్ లేకుండా పోతుంది. ఒకవేళ అడ్మిషన్ ఇచ్చినా కానీ ఏమవుతుందంటే, వాళ్ళకు ఆపార్ ఐడి అనేది ఇచ్చారనమాట. ఈ ఆధార్ కార్డ్ ఎలానో ఆపార్ ఐడి కూడా ఒక పర్మనెంట్ నెంబర్ అనేది ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. అయితే ఆ ఆపార్ ఐడి జనరేట్ కోసం ఇది ఆధార్ ఐడి కంపల్సరీ అవసరం ఉందన్నమాట. అయితే చాలా మంది పేద ప్రజలు ఏమైతుందంటే, ఆ భార్యాభర్తల మధ్యలో అంటే వాళ్ళకి పెళ్ళి అవుతుంది, వాళ్ళు పిల్లల్ని అంటారు హాస్పిటల్లో. ఓకే, భార్య భర్త తాగుబోతో ఇంకేదో ఉన్నదనుకోండి, అంటే రెస్పాన్సిబిలిటీ పర్సన్ కానీ భర్త కానీ భార్య కానీ ఉన్న చోట మాత్రం పిల్లవానికి ఆధార్ కార్డు లేకుండా పోయింది తెలియదు. మీ సేవకు వెళ్ళినప్పుడు అసలు నుంచి ఆ పత్రాలను తీసుకొని రండి అంటే అది కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో, దయనీయ పరిస్థితుల్లో కొంతమంది బతుకుతున్నారు. వాళ్ళ కోసమైనా ఒక్కసారి, వాళ్ళ కోసం కాదు, భారత పౌరులుగా ఎదగవలసిన ఆ చిన్నారుల కోసమైనా ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా UIDAI చైర్మన్ నీలాకాంత్ మిశ్రా, CEO అమిత్ అగర్వాల్. ఇలాంటి విద్యార్థులకు ఈ ఐడి అనేది ఇస్తే డ్రాప్ అవుట్స్ అనేసి చాలా తగ్గుతాయి సార్. కాబట్టి వాళ్ళు ఆలోచించి వాళ్లకు మళ్ళొకసారి ఆధార్ కార్డులు ఫ్రీగా తీసే విధంగా వాళ్ళ స్కూళ్ళల్లోనా మరి ఎక్కడ పెడతారో కానీ వాళ్ళందరికీ ఆధార్ కార్డు ఇవ్వాలనేసి నేనైతే కోరుకుంటున్నా.